తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు పీటీ వారెంట్పై రాజమండ్రి నుంచి గుంటూరు కోర్టుకు తరలించారు. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా టికెట్ల అవినీతి కేసులో విచారణ కోసం కోర్టులో హాజరుపరిచారు. పోలీస్ వ్యాన్ గుంటూరు కోర్టు ప్రాంగణానికి చేరుకున్న తర్వాత వాహనం దిగడానికి ముందు అంబటి రాంబాబు పుష్ప స్టైల్లో తగ్గేదేలే అంటూ స్పందించారు. ఆయనను కోర్టుకు తీసుకువస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. భీమవరంలోని కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ నాగరాణి అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఫిబ్రవరి 17న 3793 విద్యా సంస్థల్లో అంగన్వాడీ పాఠశాలలు, కళాశాలలు, బడిబడి పిల్లలు మొత్తం 3,51,125 మంది బాలలు లక్ష్యంగా ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని వైద్య శాఖ అధికారులు ఆదేశించారు. ఇది 1 to 2 years మధ్య పిల్లలకి అంటే దిస్ వి మేక్ ద టార్గెట్ హాఫ్ అండ్ మేక్ ఇట్ పౌడర్ అదర్వైజ్ ద టార్గెట్ ఇస్ 800 mg 400 హాఫ్ ఆఫ్ 400 200 mg పౌడర్ చేసి పిల్లలకి ఇస్తాము. దానికి ఐ రిక్వెస్ట్ పీడీ ఉమెన్ చేయాలంటే టు హ్యావ్ ఎ మీటింగ్ విత్ ఆల్ ద సూపర్వైజర్స్ అండ్ ద కన్సర్న్ స్టేక్ హోల్డర్స్ నీడ్ టు టేక్ ప్రాపర్ కేర్ వైల్ అడ్మినిస్ట్రేటింగ్ దిస్ టాబ్లెట్స్. ఇది 1 to 2 years నుంచి కొత్తగా వచ్చిన వర్కర్స్ ఐఎస్కి చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వమని చెప్పాలి. పౌడర్ చేసి పిల్లలకి ఇచ్చే విధంగా దట్ టు ఆఫ్టర్ కన్సూమింగ్ సమ్ ఫుడ్. DCHS గారు ప్లీజ్ అలర్ట్ ఆల్ ద ఏరియా హాస్పిటల్స్ అండ్ CHC ఫెసిలిటీస్ టు బి అలర్ట్ ఆన్ దట్ డే. DO గారు ప్లీజ్ ఇష్యూ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ రిక్వెస్టెడ్ బై DMHO గారు టు ఆల్ ద ప్రైవేట్ స్కూల్స్ సో దట్ దే విల్ ఇన్ఫార్మ్ ఇన్ అడ్వాన్స్ టు దేర్ పేరెంట్స్ ఇన్ ద డైరీస్ సో దట్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ కమ్ ప్రిపేర్డ్. చెప్పినట్టుగా కొంతమంది మేము వేసేసుకున్నాం అట్లా కాదు. ఎవ్రీ వన్ 100% ఆఫ్ చిల్డ్రన్ నీడ్ టు బి కవర్డ్ అండర్ దిస్ ప్రోగ్రామ్ బికాస్ దిస్ 100% కవరేజ్ తోటే వీ కెన్ కర్టైల్ దట్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్. తర్వాత మన సోషల్ వెల్ఫేర్, BC వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ all these places all the students need to be administered and also the cooks working there అంతా చేయాలి. మన కుక్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ అండి అక్కడ DO గారు సఫిషియెంట్ వాటర్ అంతా పెట్టుకోవాలి. టాబ్లెట్స్ ఎక్కడ కూడా ఏమి మెడికల్ ఇన్సిడెంట్స్ లేకుండా ఎవరి యాక్చువల్లీ వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ అలర్ట్ అండ్ సీ దట్ 100% ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఈస్ కవర్డ్. ఎవ్రీ అంగన్వాడీ, ఎవ్రీ ప్రైమరీ స్కూల్. అంగన్వాడీ అయితే మనకు వస్తారు కదా, స్కూల్స్, ప్రైమరీ స్కూల్, నర్సరీస్ అండ్ ఆల్ అవుట్ సైడ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ Delhi. They go unnoticed. All of them also have to be covered in this program. Anganwadi center only 60 or 70% of children will come to us, whereas all the other children will be in private nursery schools, primary schools. All of them have to be covered. Alage we take up a meeting with the LDOs, MPOs and municipal commissioners to coordinate in their jurisdictions. And like MPOs are having the login for this program, MCs also must be having kada, municipal commissioners kuda untundi kada. So that we will emphasize these instructions in our video conference and we will conduct a short video conference. వాళ్ళందరినీ కూడా ఆ రోజు యాబ్సెంట్ కాకుండా పిల్లలు వచ్చి ఏర్పాటు చేసుకుంటే కవరేజ్ అవుతుంది. అట్లానే ICDS మేడం కూడా పూర్తిగా సపోర్ట్ చేసి 1 year దాటిన పిల్లలందరినీ కూడా వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ప్రకారం మన హెల్త్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి ఇది హాఫ్ ట్యాబ్లెట్ ఈ పిల్లలకు మాత్రం కాన్షియస్గా నీడలు పొడి చేసి కలిపి ఇవ్వాలి. సో దట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ మేడం. అట్లానే వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ, BC వెల్ఫేర్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, ఈ డిపార్ట్మెంట్స్లో కూడా మనము ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలి మేడం. అట్లానే 10810 కూడా అప్రమత్తంగా పెట్టుకొని ఏదైనా అంటువాడు వస్తే మాకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ పెట్టుకొని దాని ప్రకారం ముందుకు వెళ్తాం మేడం. సో దిస్ ఈస్ ద టైం షెడ్యూల్ మేడం. 12 నుంచి 20 మంది లంచ్ బ్రేక్ ఇచ్చి ఇక మనము ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరగాలి మేడం.
సో వన్స్ అగైన్ 17వ తారీఖు మనకి నేషనల్ టీ గవర్నమెంట్ మాకు ఉంటే 24th మేడం. దీస్ ఆర్ ఆల్ ద 1 to 19 ఇయర్స్ మేడం. ఇలాగా మనం అమలు చేసుకుంటూ తీసుకువెళ్తే డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనము సక్సెస్ చేసిన వాళ్ళం అవుతాము. సో దీనికి సంబంధించి గతంలో మేడం ఎండిఓస్ ద్వారా మనం స్కూల్స్కి హెడ్ మాస్టర్స్ని తెచ్చి డ్రగ్స్ పంపిణీ చేసేవాళ్ళం. పోయిన సంవత్సరం అలా ఉందన్న గ్యాప్ వస్తుందని చెప్పి. బట్ ఈ విధంగా ఇప్పుడు కూడా మేడం ఎండిఓస్కే లాగిన్ ఉంటున్నారు. అంటే ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, దానికి డ్రగ్స్ వెళ్ళినాయా లేదా అనేది మనం వాళ్ళ లాగిన్ మెడికల్ ఆఫీస్ తీసుకొని ఎంటర్ చేస్తాం మేడం. డైరెక్ట్గా టైం డిలే లేకుండా పిహెచ్సి నుంచి ఈ ఫెసిలిటీస్కి, స్కూల్స్కి, అంగన్వాడీ సెంటర్స్కి అన్నిటికీ కూడా మనము ఆ సప్లై వెళ్ళిపోయేటట్టు చేస్తాం. రేపు వెళ్ళినట్టు వెళ్ళిపోతుంది మేడం. మనకి 17వ తారీఖు ప్రోగ్రామ్ నాటికి అన్ని ఫెసిలిటీస్లో కూడా స్టాక్ అవైలబిలిటీ పెట్టేస్తాము. ఎందుకంటే మండల వారీగా ఎంతమంది, ఏ మండలంలో ఎంతమంది పిల్లలు ఉన్నారనేది మనకు లిస్ట్ ఉంది కాబట్టి దాని ప్రకారం మనం పంపిణీ చేయడం జరుగుతుంది. బఫర్ స్టాక్ ఒక 20,000 దాకా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఎక్కడైనా షార్టేజ్ వచ్చినా మనం సప్లై చేయడానికి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఎండిఓస్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ డిఎల్డిఓ గారి ద్వారా ఇవ్వడానికి పర్మిషన్ అడుగుతున్నాం. అట్లానే డిసిహెచ్ఎస్ గారిని ఏదన్నా అడ్వర్స్ సంపరించి దాన్ని మిమ్మల్ని చెప్పాలి. డైరెక్ట్ గొంతులోకి అయితే ఎక్కడ కూడా నీడతో గ్లాస్ పెట్టి మామూలు టాబ్లెట్ లాగా వేయకూడదు. సో ఆ ఇష్యూలో ఒక డెత్ ఎప్పుడు 2 years బ్యాక్ జరిగింది. మన జిల్లాలో ఎక్కడ ఇన్సిడెంట్ ఏమి రిపోర్ట్ కాలేదు. తర్వాత ఏంటంటే డెఫినెట్గా భోజనం చేశాక వేస్తే ఇరిటేషన్ అనేది ఉంది. కొంతమంది పిల్లలకి ఇరిటేషన్, వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది. అది అవాయిడ్ చేయాలంటే భోజనం చేసిన తర్వాత మనం ఈ సెషన్ పెట్టుకోవాలి. ఎక్కడ కూడా మార్నింగ్ వర్క్ చేయకూడదు. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. శాసన మండలి సమావేశంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల సమస్యలపై ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ ప్రతినిధి బొర్రా గోపిమూర్తి ప్రసంగించారు. పీటీసీ, డీఏ బకాయిలు, పెన్షనరీ బెనిఫిట్స్ తదితర సమస్యల్లో శాసన మండలి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. మన రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు 11వ పిఆర్సీ 2023 జూన్ 30వ తేదీతో పూర్తయింది అధ్యక్ష. 12వ పిఆర్సీ 2023 జూలై 1వ తేదీ నుంచి అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. 5 సంవత్సరాల ఈ పిఆర్సీ ఆర్థిక ప్రయోజన కాలం ఇప్పటికే 2 సంవత్సరాల 8 నెలల కాలం వృధా అయింది అధ్యక్ష. కావున ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ పిఆర్సీని నియమించి వెంటనే ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి, పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను విడుదల చేయాలని, ఆర్థిక బకాలైనటువంటి 11వ పిఆర్సీ ఎరియర్లు, సరెండర్ లీవ్లు, పెన్షనరీ బెనిఫిట్స్ బకాయిలు, డిఏ ఎరియర్లు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పెండింగ్లో ఉన్నటువంటి టీఏలు, సరెండర్ లీవ్లు మొదలకు బాకీ ఉన్నటువంటి అన్ని ఆర్థిక బకాయిలు చెల్లించాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్నాను అధ్యక్ష. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ బడ్జెట్ ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేసిందని వ్యాఖ్య. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్మోహన్ రెడ్డి, సభలో అనుసరించాల్సిన వ్యూహంపై మండలి సభ్యులకు దిశానిర్దేశం. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందని ఆరోపణ. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది, విమర్శలు గుప్పించిన వైసీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం డీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.